హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే నేను తాటి కేక్ వేస్తున్నానండి. తాటికాయలు సీజన్ వచ్చింది కదా! తాటి కేక్ వేయాలని అనుకుంటున్నాను. దానికి ముందుగా కావాల్సింది తాటికాయ తీసుకొని నీట్‌గా కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఈ తాటికాయని మరి దీన్ని తొక్కలు తీసి ప్రిపేర్ చేసుకోవాలి. పిండుకోవాలి పేస్ట్‌ను. ముందు కాలంలో అయితే తాటి గింజలతో చేసేవారు పరుగుడని. ఇప్పుడైతే ఇప్పుడైతే ఈ ఇనప రేకు వాడుతున్నాను తాటి పేస్ట్‌ని తీయటానికి, తాటి గుజ్జు పిండుకోవడానికి. ఇది తాటికాయలని తొక్కంతా తీసుకొని నీట్‌గా మరి ఈ రేకుతో పిండుకుంటున్నాను. పిండుకొని పక్కన పెట్టుకున్నాను పేస్ట్‌ని పిండుకొని మరి అది నెట్ట క్లాత్‌లో వేసుకొని వడకట్టుకోవాలి ఇది. ఎందుకంటే చిన్న చిన్న ఏసులా ఉంటాయి కాబట్టి దీన్ని వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి గిన్నెలోని. అలాగే కేక్‌కి కావాల్సింది మరి ఎగ్ రెడీ చేసుకున్నాను. ఒక ఎగ్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మీకు తెలిసిందే కదండి కేక్ గురించి ఏమేమి కావాలని. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా పెట్టుకున్నాను. అలాగే బెల్లం కొట్టి కొంచెం మిక్సీ పట్టుకున్నాను. కొంచెం మెత్తగా ఉంటుందని చెప్పేసి. అలాగే ఇడ్లీ రవ్వ కూడా వేస్తున్నాను. ఇవేనండి నేను వేసి కేక్‌లోని. కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వాడతాను ఇందులోకి వచ్చేసి. ఎందుకంటే కేక్ కేక్ టేస్ట్ వస్తుందని చెప్పేసి వాడుతున్నాను. లేకపోతే ఇవన్నీ వేసుకోకపోయినా పర్వాలేదు. ఇవన్నీ అంటే ఎగ్గు, బేకింగ్ పౌడర్ వేయకపోయినా పర్వాలేదు. నేనైతే వేసి చూపిస్తున్నాను. కేక్ అని చెప్పాను కదండి, కేక్ వాడుకోవడానికి కేక్‌కి మనం కేక్ తయారు చేసే విధానంలో వాడతాం కాబట్టి వేస్తున్నానండి. లేకపోతే మామూలుగా కూడా వేస్తాను. అది కూడా ఒకసారి మీకు వేసి చూపిస్తాను. ఇదిగో ఎగ్ ఒక బౌల్లో కొట్టుకుని వేస్తున్నానండి. ఎగ్ అలాగే ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని కలుపుకుంటున్నాను. డైరెక్ట్ పేస్ట్లో వేయట్లేదండి. ఎందుకంటే అందులో కొద్దిసేపు టైం పడుతుంది కలపడానికి. ఇలాగైతే కలిపేసుకుని దాంట్లో మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ మిక్స్ చేసుకున్న ఎగ్ని తాటి పేస్ట్‌లో వేసానండి. గిన్నెలో పెట్టుకొని ఒక గిన్నెలో పెట్టుకున్నాను కదా, అందులో వేసుకుని కలుపుకున్నాను. అలాగే ఈ తాటి కేక్‌ని చాలా రకాలుగా వండుకోవచ్చు. చాలా రకాల అయిన వంటకాలు వస్తాయి దీనితోటి. నేను టైం ఉంటే పెడతాను. అలాగే నేను బెల్లం కూడా యాడ్ చేసుకున్నాను ఇందులోని. బెల్లం కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ ఈ 3 కలిపి కలుపుకుంటున్నాను. నీట్‌గా కలుపుకోవాలండి. ఎందుకంటే బబుల్స్ రాకోకుండా ఎక్కడో ఉండలు కట్టుకోకుండా దీన్ని నీట్‌గా కలుపుకోవాలి. కేక్ అయితే మనం ఎంత నీట్‌గా కలుపుతామో అంత మెత్తగా నీట్‌గా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మీకు కేక్ అంచగా గుల్లగా వస్తుంది, స్పాంజిలా వస్తుంది. ఇది కలుపుకొని నీట్‌గా మిక్స్ చేసుకొని పక్కన కలుపుకుంటూ ఉందాము. అయితే ఈలోపు నేను కొంచెం బేకింగ్ పౌడర్ వేస్తున్నానండి. కొంచెమే వేస్తున్నాను. నేను వేయకూడదు అనుకున్నాను, కానీ ఏంటంటే టేస్ట్ కొంచెం కేక్ టేస్ట్‌లో వస్తుంది అని వేస్తున్నాను. వేయకపోయినా వచ్చేస్తుంది కేక్‌లాగా. కొంచెం అంత చిటికెడు వేస్తున్నాను నేను, మరీ ఎక్కువ కాకుండా కొంచెం వేసి కలుపుకుంటున్నాను. కలుపుకొని నీట్‌గా కలుపుకోవాలి. ఇది ఉండలు కట్టుకోకుండా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న దాంట్లో ఇడ్లీ రవ్వ కూడా యాడ్ చేస్తున్నాను నేను. ఇడ్లీ రవ్వ అంటే కొంతమంది కడుగుతారు, నేను కడగట్లేదు, డైరెక్ట్ వేసేస్తున్నాను ఇడ్లీ ఉప్మా బొంబాయి రవ్వ కూడా వేసుకోవచ్చు. అలాగే ఇడ్లీ రవ్వ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇడ్లీ రవ్వ వాడుతున్నాను. ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వతో వేసి మిక్స్ చేసుకుంటున్నాను. నీట్‌గా కలుపుకుంటున్నాను. ఇది లూజ్‌గా కాకుండా టైట్‌గా కాకుండా కేక్ ఎలాగైతే వాడతామో ఆ క్వాంటిటీలో కలుపుకోవాలి దీన్ని. కలుపుకున్న దాన్ని మనం ఓవెన్ గిన్నె ఏదైతే ఉందో అది రెడీ చేసుకుని అందులో కొంచెం లైట్‌గా ఆయిల్ పోసుకొని నేను కేక్ అదే బేస్ వేసుకుంటాను. ఎందుకంటే ఆయిల్ వేయకపోయినా పర్వాలేదు, మీకు ఆప్షనల్ ఇస్తున్నాను నేను. నేనైతే లైట్‌గా వేసాను, ఎందుకంటే గమ్మున ఈజీగా ఊడొస్తుంది. కలుపుకున్న దాన్ని 2 కేక్ కింద వేసుకుంటాను. చిన్న గిన్నె పెడతాను, ఒకటి పెద్ద గిన్నె పెడతాను. ఇప్పుడు చిన్న గిన్నెలో వేస్తున్నాను నేను. చిన్న గిన్నెలో వేసుకుని ఓవెన్లోకి రెడీ చేసుకుంటున్నాను. దీన్ని నీట్‌గా సర్దుకుంటున్నాను గిన్నెలోకి. ఎందుకంటే సరిగ్గా అదైతే అదే కేక్ గిన్నెలోకి సరిగ్గా పట్టలేదంటే మనకి సరిగ్గా రాదని కేకు. దీన్ని కుదుపుకొని నీట్‌గా
అన్ని పక్కలకి సరిపోయేటట్టుగా నీట్గా చేసుకుని కేక్ని ఎలాగైతే పెట్టుకుంటున్నానో అలాగే నేను పెడుతున్నాను. ఓవెన్లో పెడుతున్నాను తీసుకెళ్ళి. ఇదిగోండి ఓవెన్ రెడీ చేసుకున్నాను. నేను ఓవెన్ రెడీ చేసుకుని నేను టైమర్ కూడా సెట్ చేసుకున్నాను. టైమర్ కూడా చెప్తాను మీకు ఎంత టైంలో నేను సెట్ చేసుకుంటున్నాను అన్నది. ఇప్పుడైతే నేను గిన్నె ఓవెన్లో పెడుతున్నాను. పెట్టి నేను టైమర్ కూడా సెట్ చేసుకుంటున్నాను. దీన్ని రెండు వైపులో కాల్చుకోవాలి కాబట్టి హీట్ అవ్వాలి కాబట్టి నేను టైం పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మీకు టైం కుదిరితే చూడండి, నేను టైం సెట్ చేస్తున్నాను. ఇదైతే 180 degrees పెడుతున్నాను. ఈ హీట్ వచ్చేసి 180 degrees పెడుతున్నాను నేను. 180 degrees చూసారు కదండి, 180 degrees. దీనికి హాట్ టెంపరేచర్ ఉంటుంది కదా పైన కింద అనేసి నేనైతే కింద పెడుతున్నాను. ముందు కింద ఉడికిన తర్వాత కుక్ అయిన తర్వాత పైకి పెట్టుకుంటాను. టైమర్ అయితే సెట్ చేసుకుంటున్నాను. 40 minutes పెట్టుకుంటున్నాను నేను. మళ్ళీ పైకి వచ్చేసి మనము 30 minutes పెట్టుకుంటే సరిపోద్ది. పైన కాల్చుకున్నప్పుడు హీట్ వచ్చేసేమో 120 పెడితే సరిపోతుంది. ఎందుకంటే డైరెక్ట్గా తగులుతుంది కాబట్టి 120 పెట్టుకుంటే సరిపోద్ది పైకి. కింద దానికైతే మాత్రం కింద కాల్చుకున్నప్పుడు అయితే 180 పెట్టుకోవాలి. ఇదిగోండి ఉడుకుతుంది. నేను స్క్రిప్ట్ చేసేస్తున్నాను వీడియోని, ఎందుకంటే పెద్ద వీడియో అయిపోతుంది కాబట్టి. చూడండి ఉడికింది, చాలా బాగా ఉడికింది, కాలింది. నేను ఇప్పుడు ఇది తీస్తున్నాను. ముందు చూసాను నేను, చూసి మళ్ళీ పెట్టాను అబ్బిందా లేదని చెప్పేసి. దయచేసి మీరు అలా తీసేసేయండి లోపల నుంచి, ఎందుకంటే నేను ముందు పెట్టాను కాబట్టి హీట్ లేదు నాకు, అందుకే డైరెక్ట్గా తీసేసాను. మీరు అలా ఆన్లో తీయద్దు, అది కొంచెం చల్లారిన తర్వాత తీయండి, ఎందుకంటే మీ చేతులన్నా కాలుతాయి. లేదంటే షాక్ టెంపరేచర్ షాక్ అయినా మనకి హెర్త్ అవుతుంది. ఎందుకని మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి. నేను ముందు చూసి పెట్టాను కాబట్టి నేను డైరెక్ట్ తీసేసాను. అలాగే నేను ఒక ప్లేట్ రెడీ చేసుకున్నాను. రెడీ చేసుకున్న ప్లేట్ పక్కన పెట్టుకుని ఈ కేక్ని అయితే నేను ప్లేట్లోకి వేసుకుంటున్నాను. చూడండి అటు ఇటు కుదిపిన వెంటనే అది పైకి ఎలా వస్తుందో చూడండి. నీట్గా భలే కాలిందండి అది. తినడానికి చూడడానికి ఎంత బాగుందో చూడండి. అది చూడండి ఎంత బాగా వచ్చిందో కేకు. అస్సలు దానికి అంటుకొని కూడా సరిగా అంటుకోలేదు. నేను ఆయిల్ కూడా వేసాను కాబట్టి మీరు నైలాన్ కూడా వేసుకోవచ్చు, అల్యూమినియం నైలాన్ అయినా పెట్టుకోవచ్చు. పెట్టకపోయినా పర్వాలేదు, బాగానే వస్తుంది. చూడండి ఎంత బాగుందో, గుల్ల గుల్లగా నీట్గా ఎంత బాగా వచ్చిందో చూడండి కేకు. మీరు కూడా ట్రై చేయండి ఇలాగా. పెద్ద కేకు చిన్న కేకు రెడీ చేశాను. పెద్ద కేక్ కట్ చేసుకుంటున్నాను, చిన్న కేకు రెండు వేసాను. ఈ రెండు చూపించడానికి టైం